సార్ అలాగే మరి మీరు ఒకానొకప్పుడు టీచర్గా లేదంటే ఒక లెక్చరర్గా పనిచేసిన రోజులు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ ఇటు విద్యార్థి మధ్యలో కానివ్వండి, టీచర్స్ మధ్యలో కానివ్వండి, ఆ సత్సంబంధాలు ఎలా ఉన్నాయంటారు? అమ్మా, కాలం మారుతూ ఉంటుంది. ఒక సంవత్సరానికి మరో సంవత్సరానికి మార్పులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. విద్యార్థులు విద్యను ఆర్జించడం కంటే, చదువుకోవడం కంటే చదువు కొనాలి అనేటువంటి రీతిలో పోతూ ఉన్నారు. చదువుకోవడానికున్న చదువు కొనాలి అనేటువంటి రీతిలో వచ్చేటువంటి మార్పు వచ్చేసేసింది చాలా గొప్పగా. ఎప్పుడైతే చదువు కొనాలి మనము అని చెప్పనేటువంటి రీతిలో ఆలోచిస్తున్నారో, కొన్నటువంటి చదువుని వాడు అమ్ముకోవాలనేటువంటి ఆలోచనతో కూడా వస్తాడు. అవునండి. అంటే ఏమిటి? ఈ విద్యార్థిగా కాకుండా వ్యాపారిగా మారిపోతున్నాడు. ఎప్పుడైతే మన సంబంధాలు వ్యాపార సంబంధాలు అవుతాయో దిగజారుడుతనం తప్పకుండా ఉంటుంది. మానవ సంబంధాల్లో వ్యాపార సంబంధాలు వచ్చినప్పుడు విద్యార్థి దశలోనే వాళ్ళకి వ్యాపార సంబంధాలు, వ్యాపార దృక్పథం వచ్చింది అనేటువంటి రీతిలో మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. కాబట్టి గురువుల్ని లఘువులుగా చూడాలని చెప్పినటువంటి రీతిలో ఆలోచిస్తున్నటువంటి విద్యార్థులను చూస్తున్నాం ఇప్పుడు. కానీ ఇంకా విద్యార్థుల్లో ఇదివరకు లేనటువంటి ఇంటెలిజెన్స్ కోషెంట్ పెరిగింది, స్పిరిచువల్ కోషెంట్ బాగుంది, ఎమోషనల్ కోషెంట్ బాగుంది. 100కి 90 మార్కులు, 95 మార్కులు, 98 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. 70 వస్తేనే చాలా గొప్పగా వచ్చినాయి అనేటువంటి రీతి నుంచి ఇవాళ 10/10 తెచ్చుకున్నటువంటి పిల్లలను కూడా మనం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి పిల్లలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిభ పట్ల ఏ రకమైనటువంటి తక్కువ కావడం అది లేదు. కానీ టీచర్ అనేటువంటి వాడు తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నటువంటి టీచరే. ఇవాళకి చుక్కారామయ్య గారు ఉన్నారు అని చెప్పనంటే ఇవాళ మనం స్మరించుకొని చుక్కారామయ్య గారిని అద్భుతమైనటువంటి ఆదర్శ ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు మనం అంటాం. అలాంటి టీచర్లు ఇంకా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ విలువలు తగ్గిపోతున్నటువంటి రోజుల్లో మనం ఆ దృష్టితో చూసినప్పుడు అంతటా అది కాదు. టీచర్లు వాళ్ళ యొక్క విలువలను కాపాడుకోవాలి, విద్యార్థులు తమ యొక్క విలువలను పెంచుకోవడానికి కోసం అని చెప్పని టీచర్స్ దగ్గర వినయంగా ఉండడం అనేటువంటిది అవసరం అనేటువంటి ఆలోచనతో పోవాలి అని మాత్రం మనం చెప్పుకోవాలి. అలాగే మీకు నాటకాలంటే విపరీతమైన ఇష్టం. ఇంత బాగా చదివి సివిల్స్ క్యాండిడేట్ అని మీరు ఈ సైన్ నుంచి ఇది ఎలాగా యాప్ట్ చేసుకున్నారు అసలు? బహుశా నాలోనే ఒక కళాకారుడు ఉండి ఉంటాడు. అందుకనే నాకు సంగీతం అన్నా, నృత్యం అన్నా, నాట్యం అన్నా, నాటకం అన్నా, లలిత కళ అన్నా నాకు చాలా ఇష్టం. కాకపోతే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఉండేంత ఆదరణ తెలంగాణలో ఉండదు కళల పట్ల. ఎందుకంటే ఎక్కడైతే సంపద ఉంటుందో అక్కడ కళలు విరాజిల్లుతాయి. ఇక్కడ కొంచెం పేదరికపు ప్రాంతం కాబట్టి ఇక్కడ కళలున్నా అంతగా మేము చిన్నప్పుడు పెద్దగా కళల్లో ఎదగల. ఎన్నోసార్లు అనుకునేవాడిని రవీంద్ర భారతిలో కనీసం నాకు ప్రదర్శన చేసుకోవడానికి ఒక అవకాశం వస్తే బాగుండేది అని. రవీంద్ర భారతి ముందుగా నేను వెళ్తూ ఉన్నప్పుడు సైఫాబాద్ సైన్స్ కాలేజ్ లెక్చరర్గా ఉన్న రోజుల్లో ఎన్నిసార్లు రవీంద్ర భారతి వైపు చాలా తేరిపారి చూసినటువంటి రోజులు ఇవాళ గుర్తుకొస్తాయి నాకు. అలాంటిది నేనే రవీంద్ర భారతిలో డైరెక్టర్ కల్చర్గా అయ్యి ఇవాళ పరిస్థితుల్లో ఉండి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, వేలాది సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని కల్చరల్ ప్రోగ్రామ్స్కి, ఆర్గనైజేషన్స్కి ఎంతో మందికి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి భగవంతుడు నాకు కల్పించాడనంటే మళ్ళీ భగవదాదేశమే. ఆత్మవిశ్వాసం ఉండాలి మనిషికి, దైవ విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు ఇప్పుడు తోడ్పడుతూ ఉంటాడు. ఈ రెండింటి ద్వారా వస్తూ ఉన్నాము. కళాకారుడిగా ఉన్నటువంటి ఆలోచన నాది, అందుకోసం అందరికీ దగ్గరగా ఉంటాం.